సో ఒకసారి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించిన పాదయాత్రకు సంబంధించినటువంటి వాహనాలు ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా కూడా 6 కార్లకి ఒకేసారి యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఉదయం 9th ప్యాకేజీ సందర్శించిన అనంతరం ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయి సడన్ గా అంటే ముందు వెళ్తున్న వాహనం ఒకేసారి సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికి ఒకటి వరుసగా 6 వాహనాలు యాక్సిడెంట్ గురయ్యాయి. ప్రణయ్, ఈ ఈ యాక్సిడెంట్ లో దాదాపుగా ఒక విలేకరులు అంటే ఈ కాన్వాయ్ వెంట వెళ్తున్న విలేకరులకి కొంతమందికి కూడా స్వల్ప గాయాలైనాయి. వారిని హుటాత్తున ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. 9th ప్యాకేజీ సందర్శించిన అనంతరం పనులు వేగం చేయడం లేదు, అంటే పనులు ఎక్కడికక్కడ పెండింగ్ గా ఉన్నాయని చెప్పేసి, అదే విధంగా ఎవరైతే కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలాగా కేటీఆర్ తన అనుయాయులకు మాత్రమే ఈ కాంట్రాక్టులను ఇస్తున్నారని చెప్పేసి ఆయన ఒక ఘాటు విమర్శలు కూడా చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం ఏదైతే నియోజకవర్గము కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గము ఒక ప్రత్యేక మేనిఫెస్టో, సిరిసిల్ల అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో పెట్టి దీన్ని ఇలా చేస్తా అని చెప్పి గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా రేవంత్ రెడ్డి ఈ రోజు కొన్ని ఘాటు విమర్శలు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం ల్యాండ్ శాండ్ మాఫియాలు అంటే ఏదైతే నేరెళ్ళ గతంలో చాలా పెద్ద ఇష్యూ జరిగింది. దేశవ్యాప్తంగా కూడా సంచలనం, అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఈ విషయంలో బాధితులకి అంటే నేరెళ్ళ ఘటన చాలా సీరియస్ గా తీసుకున్నారు. అంటే అప్పుడు ఎస్పీ బాధితుల మీద కొరడా జల్పించి వారిని 3rd డిగ్రీ ప్రయోగించి అతి దారుణంగా హింసించిన ఘటనలో దాదాపు రాజకీయంగా ప్రముఖులందరూ కరీంనగర్ జిల్లా ఒక హాట్ టాపిక్ అయిపోయింది నేరెళ్ళ అనేది. ఆ విషయంలో బాధితులు కూడా రేవంత్ రెడ్డిని కలివడం జరిగింది. ఈ రోజు కలిసి 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళు కూడా విన్నపం చేశారు. అలా కాకుండా పవర్లూమ్, సిరిసిల్ల అంటేనే పవర్లూమ్ కార్మికులకు పెట్టింది పేరు. పవర్లూమ్ కార్మికులకు సమస్యలు పరిష్కరించాలంటూ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి వినతులు సమర్పించారు. వారితో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ దీంట్లో భాగంగా ఆయన ఏదైతే డాక్టర్స్ కానీ ఆర్టీసీ సిబ్బంది కానీ ఇంకా మిగతా కొన్ని యూనిఫామ్స్ కూడా ఏదైతే ఉందో ఆ యూనిఫామ్స్ కాంట్రాక్ట్ అంతా కూడా ఈ పవర్లూమ్ కార్మికులకు ఇస్తే వాళ్ళకి లబ్ధి చేరుతుంది, అనవసరంగా వేరే వారికి చేయకుండా వాళ్ళు లాభపడేలా పవర్లూమ్ కార్మికుల కష్టాలు తీరుతాయని చెప్పేసి ఆయన కూడా ఒక హితవు చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ సొంత టిఆర్ఎస్ పార్టీగా ఉండే గతంలో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్నారని, ఇదే విధంగా టిఆర్ఎస్ పార్టీనే కాకుండా సెంట్రల్ లో ఉన్న బీజేపీ పార్టీపై కూడా కొంచెం ఆయన ఘాటు విమర్శలు చేశారు. 2 పార్టీలు కూడా దొందే, ఈ 2 పార్టీలు కూడా ప్రజల్ని దోచుకోవడానికే వచ్చాయని చెప్పేసి ఆయన ఒక విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుంది అని, తమకు రైతులు అండగా ఉన్నారని చెప్పేసి ఈ పాదయాత్రలో చాలా మంది ప్రజలు తమ కష్టాలకు, ప్రభుత్వాల దోపిడీపై కష్టాలపై తమకు ఎన్నో వినతులు ఇస్తున్నారని చెప్పేసి, తమ కాంగ్రెస్ పార్టీ వస్తేనే తాము బాగుపడతామని చెప్పేసి చాలా మంది వినతులు ఇస్తున్నట్టు, భవిష్యత్తులో మేము కూడా అధికారంలోకి వచ్చి ప్రజల కష్టాలను తీరుస్తామనే దిశగా తను కూడా ముచ్చటించినట్టు. ఇంతేకాకుండా ఈ రోజు ముఖ్య నేతలతో, సిరిసిల్ల జిల్లాకి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. సమావేశమై పార్టీ దిశానిర్దేశము, సిరిసిల్లలో జరుగుతున్న అక్రమాలపై కొన్ని అంటే వాళ్ళ ఇంటర్నల్ గా ఒక మీటింగ్ పెట్టుకొని దాంట్లో సిరిసిల్లలో ఇష్యూస్ ఏమున్నాయి, ఎట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయి, వాటిపై ఎలా పోరాటం చేయాలి అనే దాని మీద కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ రోజు ఈవినింగ్ 6 గంటలకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కూడా ఉంది. ఆ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అనంతరం రేపు ఉదయం ఆయన వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాత పాదయాత్ర తిరుగు ప్రారంభించి, అంటే తను ఇక్కడ ఇంకో హాట్ టాపిక్ కూడా ఉంది సార్. నిన్న మానకొండూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన తర్వాత ఈ రోజు ఏదైతే రసమయ్య బాలకిషన్ మానకొండూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా, రసమయ్య బాలకిషన్ కూడా రేవంత్ రెడ్డిపై కాస్త విరుచుకుపడ్డారని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి పాదయాత్ర వల్ల ఎవరికి ఉపయోగం లేదు, తన స్వలాభం కోసమే ఇదంతా చేస్తున్నారు. ఎవరు కూడా అసలు రేవంత్ రెడ్డి పాదయాత్రను పట్టించుకోవట్లేదు,
అని కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. అసలు రేవంత్ రెడ్డి మామూలుగా పొలాల్లో పని చేసుకుంటున్న వాళ్ళని తీసుకొచ్చేసి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా అంటే తమకి మద్దతు ఇస్తున్నట్టుగా మీడియాకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి, అసలు పాదయాత్ర అనేది అసలు ఏ మాత్రం కూడా సక్సెస్ అవ్వట్లేదని చెప్పేసి మనకొండూరు ఎమ్మెల్యే రసమయ్య కూడా ఘాటు విమర్శలు చేశారు ప్రణయ్. శ్రీకాంత్, అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమైనా వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు? యాక్సిడెంట్ పోలీసులు అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ రోజు పాదయాత్రకి బయలుదేరుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనానికి సడన్ గా బ్రేక్ వేయడంతో ఇదంతా జరిగింది. పోలీసులు యాక్షన్ లాంటిది ఏం లేదు, కానీ చిన్న చిన్న గాయాలు తగిన వాళ్ళకి ఆసుపత్రికి తీసుకెళ్లి సిబ్బంది ట్రీట్మెంట్ అయితే చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ. మేజర్ గా సో మొత్తం